క్రీస్తు ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరం కూడా ఆగమన కాలము 1వ ఆదివారాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. సామాన్య దైవార్చన కాలం అనేది ముగించింది. ఇప్పుడు మనం ఒక ప్రత్యేకమైనటువంటి నూతనమైన వైవిధ్యభరితమైనటువంటి ఆగమన కాలంలో ప్రవేశిస్తూ ఉన్నామా. ఇది 1వ ఆదివారం. ఇప్పటి వరకు జరిగినటువంటి ఆగమన కాలము, సామాన్య కాలం, ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అంతస్తులు కలిగి ఉన్నాయి. ఇప్పుడు మనం అందరం కూడా ఆగమన కాలంలో 1వ ఆదివారంలో యేసు ప్రభుని యొక్క రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. మనం అందరం కూడా అనగా భగవంతుడు యేసుక్రీస్తుని ఈ ప్రపంచానికి ఒక కృపగా పంపిస్తూ ఉన్నాడు, అనుగ్రహించి ఉన్నాడు. జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్ యాస్ ఎ గ్రేస్. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. మోషే ప్రవక్త ద్వారాగా ఈ లోకానికి ధర్మశాస్త్రం వచ్చింది, చట్టం వచ్చింది. క్రీస్తు ప్రభు ద్వారాగా మనందరికీ కూడా కృపాసత్య సంపూర్ణమైన ఆశీర్వాదాలు వచ్చాయి. అనగా కృప వెంబడి కృప ఆ భగవంతుడు క్రీస్తు ప్రభు ద్వారాగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ఆగమన కాలం 1వ ఆదివారంలో మనం ధ్యానించే విషయం ఏంటంటే, అసలు ఆగమన కాలం అనగానేమి, ఆగమన కాలం అనగానే, అడ్వెంట్ అనగానే మనకు జ్ఞాపకం వచ్చేటువంటి విషయాలు ఏంటంటే క్రీస్తు ప్రభుని యొక్క రాకడ, అలాగే క్రీస్తు ప్రభుని యొక్క పునరాగమనము, అలాగే బిడ్డలారా క్రీస్తు ప్రభుని యొక్క అరైవల్ అండ్ కమింగ్. యేసు ప్రభు ఈ లోకానికి వస్తున్నాడు. ఆ యేసు ప్రభుని యొక్క రాకడ కోసం మనం అందరం కూడా ఎదురు చూడాలి, వేచి ఉండాలి, నిరీక్షించాలి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అయితే కథోలిక శ్రీసభలో ఉత్థాన పండుగ, క్రీస్తు ప్రభుని యొక్క పునరుత్థాన పండుగ జరుపుకోవటానికి మనం ఏ విధంగా అయితే తపస్కాలాన్ని పొందుతూ ఉన్నామో, ఈ తపస్కాలం 40 రోజులు కూడా ఎంత శ్రద్ధగా ఉంటూ ఉన్నామో, భయభక్తులతోనూ, ప్రార్థనలతోనూ, ఉపవాసాలతోనూ, దాన క్రియలతోనూ, ప్రేషిత కార్యాలతోనూ, పాదయాత్రలు, దీక్షలు, ఈ విధంగా అనేకమైనటువంటి పుణ్యవంతమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నాం. మనం ఆధ్యాత్మికంగా సిద్ధపడుతూ ఉన్నాం క్రీస్తు ప్రభుని యొక్క ఉత్థాన మహిమ మహోత్సవం జరుపుకోవడానికి, ఒక అర్థవంతంగా దీవెనకరంగా దేవునికి మహిమకరంగా జరుపుకోవడానికి. అలాగే ఈ క్రీస్తు ప్రభుని యొక్క జన్మదిన మహోత్సవం జరుపుకోవడానికి కూడా, క్రిస్మస్ పండుగ జరుపుకోవడానికి కూడా ఈ 40 రోజుల కాలాన్ని శ్రీసభ మనకు అనుగ్రహిస్తూ ఉంది. ఈ ఆగమన కాలం అనేది 4వ శతాబ్దం నుంచి కూడా ప్రారంభమైంది. ఈ ఆగమన కాలం శ్రీసభలో ప్రవిడలాల. కాబట్టి ఈ ఆగమన కాలంలో మనమందరం కూడా తపస్కాలంలో ఏ విధంగా అయితే తయారవుతూ ఉన్నామో, అలాగే ఈ ఆగమన కాలంలో కూడా మనం తయారవ్వాలి. క్రీస్తు ప్రభుని జన్మదిన మహోత్సవం కోసం అంత శ్రద్ధగా తయారవ్వాలి. ప్రవిడలారా, సహోదరి సహోదరులారా, ఏ విధముగా మనం ఇష్టపడేటువంటి వ్యక్తి మన యొద్దకు వస్తూ ఉన్నప్పుడు, మనం ప్రాణంగా ప్రేమించేటువంటి వ్యక్తి మన యొద్దకు వస్తూ ఉన్నప్పుడు, మన జీవితానికి ఒక అర్థాన్ని పరమార్థాన్ని ఇచ్చేటువంటి వ్యక్తి మన యొద్దకు వస్తూ ఉన్నప్పుడు, మన జీవనాధారమైనటువంటి ఒక వ్యక్తి మన యొద్దకు వస్తూ ఉన్నప్పుడు, మనం ఏ విధంగా అయితే ఎంతో ఆతృతతో, ఎంతో ఆశతో, ఎంతో సంతోషంతో అడ్వాన్స్ గా సిద్ధపడి మనం ఎదురు చూస్తూ ఉంటామో, అలాగే క్రీస్తు ప్రభు మన దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు కూడా మనం ఇదే విధముగా సిద్ధపడాలి. ఇంత జాగ్రత్తగా, ఇంత చక్కగా, ఇంతగా సిద్ధపడి మనం అందరం కూడా ఎదురు చూస్తూ ఉండాలని ఈరోజు శ్రీసభ మనకు అందరూ కూడా తెలియజేస్తున్న బిడ్డలారా. కాబట్టి ఇక్కడ మన సాధారణమైన జీవితంలో, దైనందిన జీవితంలో, మన ప్రయాణంలో బిడ్డలారా బస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం, ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం, ప్లేన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం, అడ్వాన్స్ గా మనం రైల్వే స్టేషన్కి వెళ్తూ ఉంటాం, బస్ స్టాండ్కి వెళ్తూ ఉంటాం, సిద్ధపడి ముందుగానే వెళ్తూ ఉంటాం వాటిని అందుకోవటానికి. అలాగే మనం కూడా బిడ్డలారా యేసు ప్రభువుని స్వీకరించడానికి, యేసు ప్రభుని పొందటానికి, ఆయన తెచ్చేటువంటి కృపాసత్య సంపూర్ణమైన ఆశీర్వాదాలు పొందడానికి మనము కూడా సిద్ధపడాలి. అడ్వాన్స్ గా ముందుగానే ఆ సిద్ధపడేటువంటి ఈ కాలాన్ని ఆగమన కాలమని పిలుస్తూ ఉన్నాం, నిరీక్షణ కాలమని పిలుస్తూ ఉన్నాం, కృపాకాలమని పిలుస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ఇక్కడ మనము ఒక చంటి బిడ్డ తల్లి కోసం ఎదురు చూస్తున్నట్లుగా మనం సిద్ధపడాల. అలాగే కష్టపడి శ్రమించి పంట పండించే ఒక రైతు పంట చేతికి వస్తుందనేటువంటి విషయాన్ని, ఆ పంట కోసం ఎదురు చూస్తున్నట్టుగా మనం ఎదురు చూడాలా. అలాగే బిడ్డలారా ఒక నిజాయితీ పరుడైనటువంటి ఒక సేవకుడు, కష్టపడి పనిచేయడం ఒక సేవకుడు
తన యజమాని రాక కోసం ఎదురు చూస్తున్నట్లుగా మనం కూడా ఎదురు చూస్తూ ఉండాలి. అలాగే ఒక నిరుద్యోగి ఉద్యోగం కోసం ఏ విధంగా అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ప్రయాసపడుతూ ఉన్నాడు, అలాగే ఆ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్లుగా మనము బహుమతి కోసం ఎదురు చూసేటువంటి ఒక సేవకుడిగా మనం కూడా ఎదురు చూడాలని ఇక్కడ మనం గమనిస్తున్న బిడ్డలారా. కాబట్టి ఈ ప్రపంచంలో మానవులందరికీ కూడా దేశ ఎక్సెప్షన్ నిరీక్షణలో ఎంత మాధుర్యం దాగి ఉంది, ఎదురు చూడటంలో ఎంతో దీవెనకరమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి మనకి. కాబట్టి ఎదురు చూడాలి, నిరీక్షించాలి అనే విషయాన్ని ఇక్కడ ఈ ఆగమన కాల సందర్భంలో భగవంతుడు మనకు అందరు కూడా తెలియజేస్తున్నాడు బిడ్డలారా. కాబట్టి ఎదురు చూడాలా, రక్షకుని రాక కోసం, కృప కోసం, దీవెన కోసం మనమందరం కూడా ఎదురు చూడాలి. అది మరి ఎలా ఎదురు చూడాలి, మనం ఎలా సిద్ధపడాలి రక్షకుడిని స్వీకరించడానికి, ఆ రక్షకుడు తీసుకొచ్చే దీవెనలు కృప పొందటానికి మనం ఏ విధంగా ఎదురు చూడాలంటే భయభక్తులతో ఎదురు చూడాలా, శ్రద్ధాశక్తులతో ఎదురు చూడాలా, అలాగే ప్రాయశ్చిత్తముతో ఎదురు చూడాలా, విత్ పెనెన్స్, అలాగే ప్రాయశ్చిత్త క్రియలతో మనం ఎదురు చూడాలా, విశ్వాసం నమ్మకం కలిగి ఎదురు చూడాలా, అలాగే ఎప్పుడు సంతోషానందాలతో ఎదురు చూడాలా, ప్రార్థనతో ఎదురు చూడాలి ఆ రక్షకుని మనం స్వీకరించడానికి ప్రియ సహోదరి సహోదరులు. కాబట్టి అందరూ చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలా. యేసు ప్రభువు యొక్క రాకడా, ది అరైవల్ ఆఫ్ జీసస్, ది కమింగ్ ఆఫ్ జీసస్ అనేది 3 దశల్లో మనం గమనిస్తూ ఉన్నాం. శ్రీసభలో 3 దశల్లో మనం గమనిస్తూ ఉన్నాం. ఇన్ 3 phases క్రైస్ట్ విసిట్స్ and Christ arrives this universe and this world and this human community. ఏ విధంగా అంటే మొదటి దశ ప్రియబిడ్డలారా, 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ఈ ప్రపంచాన్ని సందర్శించారు. ఈ ప్రపంచాన్ని దర్శించుకున్నాడు ఆయన 2000 సంవత్సరాల క్రితమే మనుష్యావతారం ఎత్తి ఈ లోకంలో పశువు లోకంలో జన్మించాడు యేసుక్రీస్తు. ఇన్కర్నేషన్ ద్వారాగా, మనుష్యావతారం ద్వారాగా అది మొదటి దశ యేసుక్రీస్తు ఈ లోకానికి రావటం అనేది ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, అది మన పుట్టక ముందే జరిగినటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి కార్యం అది. మరి రెండవ దశ ఏమిటంటే జీసస్ విజిట్స్, జీసస్ కమ్స్ టు us every day, every moment, every situation, every instance, every minute, every second. Jesus is coming to us. Jesus is visiting us. Jesus is arriving us. ఏ విధంగా యేసు మనం దర్శిస్తూ ఉన్నాడు ప్రతి క్షణము కూడా, అన్నిత్యము కూడా. ఏ విధంగా యేసు ప్రభు మనం దర్శిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు యొక్క రాకడ అనుదినము కూడా ఏ విధంగా మనకు వస్తున్నాయి అంటే మొట్టమొదటిది దివ్య సంస్కారాల రూపంలో యేసు ప్రభు మనను దర్శిస్తూ ఉన్నాడు. ఈ దివ్య సంస్కారాల్లో మొట్టమొదటిది ప్రధానమైనటువంటి ఏంటంటే దివ్య పూజ బల్లో యేసు ప్రభు మన దగ్గరికి వస్తూ ఉన్నాడు. దివ్య సత్ప్రసాద రూపంలో యేసుప్రభు మన దగ్గరికి వస్తూ ఉన్నాడు. దివ్య సత్ప్రసాద ఆరాధనలో యేసుప్రభు మనం దర్శిస్తూ ఉన్నాడు. అది మనం చక్కగా గుర్తుంచుకోవాలి, ధ్యానం చేసుకోవాలి. ఈ విధముగా ఆరాధన విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క వాక్కును ఆలకించేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ వాక్కు రూపంలో మనం దర్శిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు, మన యొద్దకు వస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు. అలాగే ఆరాధన సంగమ ద్వారాగా, ఆరాధన శ్రీసభ అనగా అర్థం ఏంటి? త్రూ ద వర్షిపింగ్ కమ్యూనిటీ అని విశ్వాసులందరూ కూడా, శ్రీసభ బిడ్డలందరూ కూడా నమ్మకం భయభక్తులు కలిగి ప్రార్థన చేసేటువంటి విశ్వాస సంఘం అంతా కూడా ఏకమై ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ యేసుక్రీస్తు ఆ సంఘం మధ్యలోకి వస్తూ ఉన్నారు. త్రూ ద వర్షిపింగ్ కమ్యూనిటీ అండ్ త్రూ ద అడోరింగ్ కమ్యూనిటీ అండ్ త్రూ ద ప్రేయింగ్ కమ్యూనిటీ. ఆ ప్రార్థన చేస్తే అందుకే యేసుప్రభు అంటూ ఉన్నాడు ఒక మాట ఏంటది? ఎక్కడ 2-3 నా పేరటకు ముగ్గుడి ఏక మనస్కులై ప్రార్థిస్తారో అక్కడ నేను వారి మధ్యన ఉన్నాను అని చెప్పని యేసుప్రభు అంటూ ఉన్నాడు. గట్టిగా చెప్ప హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. అలాగే శ్రీసభ ప్రేక్షిత కార్యాల ద్వారా యేసుప్రభు మన యొద్దకు వస్తూనే ఉన్నాడు. రెగ్యులర్లీ జీసస్ ఈస్ విజిటింగ్ us. జీసస్ ఈస్ కమింగ్ టు us. ఆయన మన యొద్దకు వస్తూ ఉన్నాడు. మొదటిదేమో 2024 సంవత్సరాల క్రితం ఆయన ఈ భూలోకంలోకి వచ్చాడు, దర్శించుకున్నాడు. ఆయన ఈ భూలోకానికి వచ్చేసాడు. ఆయన ఏ విధంగా మనుష్యావతార రూపంలో, మానవావతార రూపం మన యొద్దకు వచ్చాడు. ఆయన
అది మొదటి దశ. రెండవ దశ, ఎప్పుడు ప్రతినిత్యం కూడా యేసు మనం దర్శిస్తూనే ఉన్నాడు. ఇదిగో ఇప్పుడు చెప్పిన దివ్య సంస్కార రూపములో, దివ్య సత్ప్రసాద రూపములో, ఆరాధన రూపములో, దేవుని వాక్కు రూపములో, వర్షిపింగ్ కమ్యూనిటీ ద్వారాగా, ఆరాధన కమ్యూనిటీ ద్వారాగా, బిలీవింగ్ కమ్యూనిటీ ద్వారాగా మనం దర్శిస్తూ ఉన్నాడు ప్రియబిడ్డలారా. అది రెండవ దశ. మరి మూడవ దశ ఏమిటంటే ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, మూడవ దశ ఏమిటంటే ఎల్లప్పుడూ కూడా యేసుక్రీస్తు మనం దర్శిస్తూ ఉన్నాడు. మూడవ దశ ఏమిటంటే త్రూ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ దిస్ వరల్డ్. అని అర్థం ఏంటి? యేసు ప్రభువునికి రెండవ రాకడ, యేసు ప్రభు రెండవ రాకడ వస్తూ ఉంది. ఆ రెండవ రాకడలో కూడా యేసు ప్రభు ఈ భూమిని, ఈ విశ్వాస సంఘాన్ని, ప్రపంచ మానవులందరూ కూడా దర్శిస్తూ ఉన్నాడు. ఈ మనలందరూ కూడా కలుసుకుంటూ ఉన్నాడు యేసుక్రీస్తు రెండవ రాకడ సమయంలో. కాబట్టి ఈ మూడు సందర్భాల ద్వారాగా యేసుక్రీస్తు మనలందరూ కూడా దర్శిస్తూ ఉన్నాడు, మనలందరూ కూడా ఆయన సందర్శిస్తూ ఉన్నాడు, మనం కలుసుకుంటూ ఉన్నాడు ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి, మనం ఎల్లప్పుడూ కూడా రెడీగా ఉండాలి, నిరీక్షణతో జీవించాలి, మెలకువ కలిగి జీవించాలి, ప్రార్థనాపూర్వకంగా జీవించాలి. అదే ఈ రోజు ఆగమన కాలపు మొదటి ఆదివారంలో ఈ మూడు దివ్య గ్రంథ పట్టణాలు మనకు తెలియజేసిన విషయాలు. ముందుగా మనం అందరం కూడా మొదటి పట్టణం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మొదటి పట్టణాన్ని ఇర్మియా ప్రవక్త గ్రంథం నుంచి తీసుకోబడింది. 33వ అధ్యాయము 14వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం చదువుతూ ఉన్నాం. మొదటి పట్టణాన్ని ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 14వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం చదువుకుంటూ ఉన్నాం. ఏమిటది? ఈ మొదటి పట్టణంలో సారాంశం ఏంటంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఇర్మియా గ్రంథం అనేది క్రీస్తు పూర్వం 626వ సంవత్సరంతో రాయబడిన గ్రంథం ఇది. అనగా ఏం జరిగింది ఆ రోజుల్లో? క్రీస్తు పూర్వం 626 సంవత్సరంలో ఏమి జరిగిందంటే ఇశ్రాయేలు రాజ్యం అనేది, యెరూషలేము రాజ్యం అనేది ప్రియబిడ్డలారా, ఈ యోధా రాజ్యము, యెరూషలేము రాజ్యము, ఈ రెండు రాజ్యాలు కూడా పతనా స్థితికి వెళ్ళిపోయింది, పతనమైనటువంటి అంచులకు వెళ్ళిపోయింది. ఎందుకంటే పరిపాలించిన రాజులందరూ కూడా భ్రష్టులైపోయారు. ఆ రాజుల పరిపాలన అనేది పతనా స్థితికి చేరుకుంది. యెరూషలేము రాజ్యము, ఇశ్రాయేలు రాజ్యము, యోధా రాజ్యం అంతా కూడా నాశనం అయిపోయింది ప్రియబిడ్డలారా. కాబట్టి ఆ సమయంలోనే ఇర్మియా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. కష్టకాలం మొదలైంది, శ్రమణ కాలం మొదలైంది, శోధన కాలం మొదలైంది. రెండు రాజ్యాలు కూడా నాశనం అయిపోతూ ఉన్నాయి. ఎందుకని? దానికి బలమైనటువంటి కారణాలు 3 ఉన్నాయి. ఏమిటంటే మొట్టమొదటి విగ్రహారాధన పెరిగిపోయింది. యావే ప్రభువును మాత్రమే పూజించవలసిన ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా విగ్రహారాధనకు లోనైపోయారు వాళ్ళు. రెండవది అవిధేయతకు లోనైపోయారు. యావే ప్రభువుని మాట వినలేదు వాళ్ళు. యావే ప్రభువుని యొక్క మాటను వారు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ధర్మశాస్త్రం పక్కన పెట్టేశారు వాళ్ళు. అది రెండవ కారణం. మరి మూడవ కారణం ఏంటంటే వాళ్ళలో సేనాయి పర్వత ఒప్పందాన్ని వాళ్ళు నిరాకరించేశారు. సేనాయి పర్వత ఒప్పందాన్ని వాళ్ళు పట్టించుకోవడం లేదు. ప్రజల్లో నీతి లేదు, నిజాయితీ లేదు, నిబద్ధత లేదు, నిలకడ లేదు. కాబట్టి ఆ సేనాయి పర్వత ఒప్పందాన్ని పక్కన పెట్టేశారు. అవిధేయతగా జీవిస్తూ ఉన్నారు, విగ్రహారాధనకు లోనైపోయారు. వాళ్ళు చేయడం ఈ భయంకరమైన 3 పాపాల వల్ల యావే ప్రభువుకు కోపం వచ్చింది. ఈ రెండు రాజ్యాలు కూడా పతన స్థితికి చేరుకున్నాయి. కాబట్టి ఇక్కడ ఈ ఇర్మియా ప్రవక్త ద్వారా యావే ప్రభు ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా సందేశం ఇస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు? ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, మీ నాశనం మీరే కొనుక్కొచ్చుకుంటున్నారు, మీ పతనం మీరే తెచ్చుకుంటున్నారు. కాబట్టి యావే ప్రభు ఉగ్రుడవుతూ ఉన్నాడు. మీరు మారుమనసు పొందండి. దావీదు మహారాజు పరిపాలనా కాలం ఉన్నటువంటి నీతి లేదు, నిజాయితీ లేదు, భయభక్తులు లేవు, ప్రార్థన లేవు, దేవుని ఎడల నమ్మకం లేదు, విధేయత లేదు మీకు. కాబట్టి యావే ప్రభు మాటిస్తున్నాడు ఈ రోజున. ఏమంటున్నాడు ఇక్కడ ఇర్మియా ప్రవక్త ద్వారాగా ఒక చక్కని మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, నేను మరలా దావీదు రాజ్యాన్ని పునర్నిర్మిస్తూ ఉన్నా. నేను దావీదు రాజ్యాన్ని మరలా నేను ఎన్నుకుంటున్నాను. మరలా దావీదు రాజ్యం రావాలి ఇశ్రాయేలు దేశానికి, యోధా రాజ్యానికి. ఆ దావీదు పరిపాలనా కాలం ఉన్నటువంటి భక్తి విశ్వాసం మళ్ళీ రావాలి అనేటువంటి సందేశం పంపిస్తూ ఒక చక్కని మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? మరలా దావీదు రాజ్యం నేను పునర్నిర్మిస్తూ దావీదు సింహాసనం మళ్ళీ పటిష్టపరుస్తాను. ఏమంటున్నాడంటే ఇదిగో ఏశాయి మొద్దు నుంచి ఒక పిలక పుట్టును, ఒక చిగురు పుట్టును. ఏశాయి మొద్దు నుంచి ఒక చిగురు పుట్టును ఉద్భవిస్తుంది. ఆ సింహాసనమే ఆ తన కుమారుడు యేసుక్రీస్తు యొక్క సింహాసనము. దావీదు రాజ్యాన్ని నేను మళ్ళీ పునర్నిర్మిస్తాను నేను
అని యావే ప్రభు ఇక్కడ మళ్ళీ పునరుద్ధరణ చేస్తున్నాడు. సహోదరి సహోదరులారా, ఇక్కడ మొదటి పట్టణంలో మనం 4 విషయాలు, ఒక చక్కనటువంటి స్పష్టమైనటువంటి విషయాలని మనం 4 చూస్తూ ఉన్నాం. ఏమిటా 4 విషయాలంటే, ప్రియలారా సహోదరి సహోదరులారా, ఈ ప్రపంచంలో నమ్మక పాత్రుడు ఎవరైనా ఉన్నారా అంటే అది మన దేవుడు యావే ప్రభు ఒక్కరే నమ్మక పాత్రుడైన. హీ ఈజ్ ఓన్లీ ద ట్రస్ట్వర్తీ గాడ్. నమ్మక పాత్రుడు ఆయన మాత్రమే, మనం ఎవరిని చూసి నేర్చుకునే అవసరం లేదు, ఎవరిని చూసి మనం మన జీవితాన్ని సరి చేసుకునే అవసరం లేదు. యావే ప్రభుని చూసి మన జీవితాన్ని సరి చేసుకోవాలా. మొదటి పట్టణం ద్వారాగా ఏమంటున్నాడు ఆయన, నేను నమ్మక పాత్రుడిని, నేను మాటిచ్చి తప్పుకోను, నా ప్రమాణం నిలబెట్టుకుంటా, నేను మళ్ళీ యోధా రాజ్యానికి నేను దీవెనిస్తా, ఇశ్రాయేలు రాజ్యాన్ని నేను మళ్ళీ పునర్నిర్మిస్తా, పతన స్థితికి చేరుకోండి, నాశన పంచులు ఉండిపోయింది ఈ 2 రాజ్యాలు కూడా. మళ్ళీ నేను దావీదు ముఖం చూసి, ఏశాయి ముఖం చూసి, ఆ ఏశాయి ముద్దు నుంచి, ఆ దావీదు వంశం నుంచి నేను ఒక నూతనమైన రాజ్యాన్ని తీసుకురాబోతున్నాను. అది నీతి నిజాయితీతో కూడుకునే రాజ్యం. అది ఈ ప్రపంచమంతా ఆయన రాజ్యం కిందకి వచ్చేస్తుంది. ఆ రాజ్యమే క్రీస్తు ప్రభు స్థాపించబోయేటువంటి నీతి, న్యాయము, ధర్మము, ప్రేమ, సేవ, సహవాసం కలిగిన రాజ్యమే క్రీస్తు సామ్రాజ్యం. బిడ్డలారా, మొదటి పట్టణం ద్వారా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, 2 విషయము, నిరీక్షణకు నిలువెత్తు నిదర్శనము మన దేవుడు. నిరీక్షణకు నిలువెత్తు నిదర్శనం మన దేవుడు మాత్రమే. ఆయన చూసి నేర్చుకోవాలి మనం ఎలా నిరీక్షించాలో, ఎలా ఎదురు చూడాలో, ఎలా ఓపికతో ఉండాలో, ఎలా శ్రద్ధతో ఉండాలో మనం ఆయన చూసే మనం నేర్చుకోవాలి. ప్రియలారా సహోదరి సహోదరులారా, మొదటి విషయం ఏంటో మనం గమనించేది, ఆయన నమ్మక పాత్రుడు. మాట ఇచ్చి తప్పుకోడు ఆయన, మాట ఇచ్చి నిలబెట్టుకునే దేవుడు ఆయన. మన 2-3 ఉదాహరణలు చూద్దాం. మొదటి విషయంలో ఏంటది, ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు మాట ఇచ్చాడు ఆయన, ఇదిగో నేను నీ బిడ్డల్ని, నీ వంశాంకుడుల్ని, నీ బిడ్డలను ఈజిప్టు నుంచి పాలస్తీనా దేశానికి మళ్ళీ విడిపించుకుని తీసుకొస్తా. ఆ మాట ఇచ్చాడు, ఆ మాట నిలబెట్టుకున్నాడు యావే దేవుడు. బాబిలోనే బానిసత్వం నుంచి మిమ్మల్ని అందరికీ విడిపించి మరలా యెరూషలేముకు తీసుకొస్తా. ఆ మాట ఇచ్చాడు, మాట నిలబెట్టుకున్నాడు ఆయన. అలాగే అసిరియా బానిసత్వం నుంచి మిమ్మల్ని తీసుకుని వస్తాను మళ్ళీ ఇశ్రాయేలు దేశానికి అన్నాడు, ఆ మాట నిలబెట్టుకున్నాడు యావే ప్రభు. అలాగే ఈ సృష్టి ప్రారంభం నుండి కూడా మాట ఇచ్చాడు. ఏమని, ఇదిగో మళ్ళా నా కుమారుడిని పంపిస్తాను, నా కొడుకుని పంపిస్తాను లోకానికి. రక్షకుడు వస్తాడు, మెస్సయ వస్తాడు. ఆ మెస్సయ, ఆ రక్షకుడు మిమ్మలను చాలా చక్కగా పరిపాలిస్తాడు, నీతి నిజాయితీ రాజ్యములతో ఏర్పాటు చేస్తాడని మాటిచ్చాడు. అలాగే తన కొడుకు యేసు ప్రభువుని ఈ లోకానికి పంపించాడు. అది నమ్మక పాత్రగా జీవించమంటే బిడ్డలారా, సహోదరి సహోదరులారా, 2 విషయం ఏంటంటే, నిరీక్షణకు నిలవెత్తు నిదర్శనము మన దేవుడు మాత్రం. నిరీక్షించాలి. ఏ విధంగా నిరీక్షణ చేయాలి, ఎదురు చూడాలి. మనకందరి కష్టమైన విషయం ఇదే, నిరీక్షించడం, ఎదురు చూడటం అన్ని కూడా మనకేమి ఉండవు. కానీ దేవుడు చూసి మనం నేర్చుకోవాలి, ఎలా నిరీక్షించాలో, ఎలా ఓపికగా ఉండాలో, ఎలా ఎదురు చూడాలో. ఆ భగవంతుడు మాత్రం చూసి మనం నేర్చుకోవాల్సినటువంటి సందర్భం ఈ రోజు భగవంతుడు ఇస్తున్నాడు. ఏ విధంగా నిరీక్షించాడు? కాలం సంపూర్ణత కొరకు దేవుడు నిరీక్షించాడు. కొన్ని యుగాలు నిరీక్షించాడు. ఆనాడు ఏదైతే అవమకి ఆదానికి మాట ఇచ్చాడు, ఇదిగో నీకును స్త్రీకిని, నీ సంతతికి స్త్రీ సంతతికి తీవ్రంగా వైరం పెడుతున్నాను చెప్పని అక్కడ రక్షకుడి రాకడ గురించి ముందే చెప్పాడు. ఆ రక్షకుడి కన్నటువంటి తల్లి మరియమ్మ గురించి ముందే చెప్పాడు. ప్రవక్త గ్రంథంలో, కీర్తన గ్రంథాల్లో, అన్ని గ్రంథాల్లో కూడా తన కొడుకు యేసు ప్రభువుకి రాకడ గురించి ముందే చెప్పాడు తండ్రి దేవుడు. కాబట్టి కాలము సంపూర్ణత కొరకు దేవుడు నిరీక్షించాడు. అందుకని మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో యేసు ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు ఆయన? కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, సువార్తను విశ్వసించండి, మారు మనసును పొందండి, రక్షణ పొందండి అని అంటున్నాడు. అంటే ఏంటి? కాలము సంపూర్ణత. ఇన్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద టైం. అంటే కాలము సంపూర్ణం అవ్వాలి. ఆ కాలము సంపూర్ణత అంటే ఏంటి? దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి టైం టేబుల్, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రణాళిక. ఆ ప్రణాళిక టైం అయ్యే వరకు దేవుడు నిరీక్షిస్తూనే ఉన్నాడు. మనం చూస్తూ ఉన్నాడు కదా, లోకాసు 1వ అధ్యాయంలో గాబ్రియల్ దూత మరియతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, మంగళవార్త ఆ సందేశం ఇస్తూ ఉన్నప్పుడు గాబ్రియల్ ఎదురు చూస్తూ ఉంది. యావే ప్రభు కూడా నిరీక్షిస్తూ ఉన్నాడు. ఇదిగో నాకు తల్లి కాబోయేటువంటి ఈ మరియమ్మ, ఈ బాలిక, ఈ మరియమ్మ ఏమి సమాధానం చెప్పుద్దో, ఎస్ అంటుందో, నో అంటుందో.
అవునంటుందో కాదంటుందో అనేది నిరీక్షణ. గాబ్రియల్ దూత నిరీక్షించాడు, అలాగే యావే ప్రభుకు నిరీక్షించాడు, పరలోక దూతలు, పునీతులు, సన్మనస్సులు అందరికీ నిరీక్షించారు. మరియ తల్లి చెప్పే సమాధానం కోసం గట్టిగా చెప్పండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ప్రియబిడ్డలారా, నిరీక్షణకు నిలువెత్తు దర్శనము మన దేవుడు ప్రియబిడ్డలారా. కాబట్టి ఎలా నిరీక్షించాలో ఆయన నుంచే మనం నేర్చుకోవాలి. మరి మూడో విషయం ఏంటంటే, మొదటి పదం ద్వారాగా మనం నేర్చుకోవాల్సిన విషయము ప్రియబిడ్డలారా ఏంటంటే, యెషయా మొద్దు నుండి ఒక చిగురు పుట్టును, దావీదు వంశము నుండి ఒక సింహాసనము నేను తీసుకొస్తాను అంటూ ఉన్నాడు యావే ప్రభు ఈరోజు యిర్మీయా గ్రంథం ద్వారాగా. ఏంటది? యెషయా మొద్దు నుంచి, దావీదు వంశము నుండి నేను ఒక సింహాసనాన్ని లేవనెత్తాను. నీతి గల రాజ్యం ఒకటి వస్తుంది, నిజాయితీ గల రాజ్యం ఒకటి వస్తుంది. ఆ నీతి నిజాయితీతో కూడుకున్న రాజ్యమే తన కుమారుడు యేసు ప్రభు స్థాపించినటువంటి రక్షణ రాజ్యం. అది ఇక్కడ దావీదు పేరును, ఇక్కడ యెషయా పేరును కూడా దేవుడు తీసుకుంటూ ఉన్నాడు. మన పవిత్ర గ్రంథంలో చాలా మంది పేర్లు ఉన్నాయి. నీతిమంతుల పేర్లు ఉన్నాయి, అవినీతి మంత్రుల పేర్లు ఉన్నాయి, విశ్వాసుల పేర్లు ఉన్నాయి, అవిశ్వాసుల పేర్లు ఉన్నాయి, భయభక్తులతో జీవించే వాళ్ళ పేర్లు ఉన్నాయి, నిర్లక్ష్యంగా జీవించిన వాళ్ళ పేర్లు ఉన్నాయి, పాపాత్ముల పేర్లు ఉన్నాయి, పుణ్యాత్ముల పేర్లు ఉన్నాయి, దేవుడు ఇష్టపడిన వారి పేర్లు ఉన్నాయి, దేవుడు కోపం తీసుకునే పేర్లు కూడా ఉన్నాయి. అన్ని పేర్లు కూడా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఎందుకని రాసి పెట్టించాడు భగవంతుడు అంటే, మంచి వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి అని, నీతిమంతులను చూసి మనం కూడా వాళ్ళలాగా ఉండాలి, అబ్రహాములాగా ఉండాలి, ఇస్సాకులాగా ఉండాలి, యాకోబులాగా ఉండాలి, ప్రవక్తల వల్లే ఉండాలి, న్యాయపతుల వల్లే ఉండాలి, ధర్మాత్ముల వల్లే ఉండాలి, భయభక్తుల వల్ల వారి వల్లే ఉండాలి మనం కూడా. అందుకని నీతిమంతుల పేర్లు కూడా భగవంతుడు రాసి పెట్టించాడు, మీరు కూడా అలాగే జీవించండి అని. వాళ్ళు మనకు సుమాత్రక. మిగతా పాపాత్రుల పేర్లు కూడా ఉన్నాయి. వీళ్ళెందుకు పెట్టాడు యావే ప్రభు బైబిల్ గ్రంథంలో వాళ్ళ పేర్లు కూడా అంటే, ఇదిగో వీళ్ళలాగా మీరు జీవించకండి, వీళ్ళలాగా మీరు ప్రవర్తించకండి అని యావే ప్రభు వీళ్ళ పేర్లు కూడా రాసి పెట్టించాడు. ఇక్కడ యెషయా పేరు వచ్చింది, ఇక్కడ దావీదు పేరు వచ్చింది. ఎందుకని వచ్చింది? యెషయా ఒక పవిత్రమూర్తి, యావే ప్రభువుకి ప్రసన్నత పొందినవాడు, యావే ప్రభువుకి కృపను పొందినవాడు, యావే ప్రభువుకి దీవెన పొందినవాడు. అలాగే తన కుమారుడు దావీదు మహారాజు కూడా దీవెన పొంది ఉన్నాడు, ఆశీర్వాదం పొంది ఉన్నాడు. కాబట్టి మనము కూడా యెషయాలాగా దావీదులాగా మన జీవితాన్ని సరిదిద్దుకోవాలా. యెషయా పేరు వచ్చింది, అలాగే దావీదు పేరు కూడా వచ్చింది. ప్రియబిడ్డలారా, సహోదర సహోదరులారా, అలాగే మనము కూడా యెషయాలాగా దావీదులాగా దేవుడికి ఇష్టమైన జీవితాన్ని, దేవుడు మెచ్చే జీవితాన్ని, దేవుడు సంతోషించే జీవితాన్ని మనం కూడా జీవిస్తే గనక మన మొత్తం నుంచి మనం నిష్క్రమించినటువంటి సందర్భంలో, మనం చనిపోయిన తర్వాత, మన కాలం అయిపోయిన తర్వాత, మన జీవితం ఈ జీవిత విధానాన్ని బట్టి భగవంతుడు మన వంశం నుంచి, మన కుటుంబం నుంచి, మన తరము నుంచి ఒక నూతనమైనటువంటి రక్షణాత్మకమైనటువంటి కార్యాలు చేసే అవకాశం ఉంటుంది. ఏ విధంగా అయితే యెషయా నుంచి, దావీదు నుంచి, ఆ ముద్దు నుంచి యేసు ప్రభువైనటువంటి చిగురు పుట్టేలాగా దేవుడు చేశాడు. అలాగే మనం కూడా నీతి కలిగిన జీవితం జీవిస్తే, పవిత్రమైన జీవితాన్ని జీవిస్తే, పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తే, మనం కాలగతి చెందిన తర్వాత, మన దేవుడిని మరణించిన తర్వాత, మన నుంచి మన వంశాంకురులు మన చేసే మంచిని చూసి దేవుడు మన వంశం నుంచి ఒక నీతి గల, నిజాయితీ కలిగినటువంటి ఈ సంఘానికి, ఈ సమాజానికి, ఈ కథలు విధించబట్టి మేలు చేసే రక్షణాత్మకమైన కార్యాలు చేసే అవకాశం మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఈ ఎక్కడ వాళ్ళ దావీదు ద్వారాగా, అలాగే యెషయా ద్వారాగా భగవంతుడు చేస్తున్నట్టుగా. అందుకని ఒక చక్కని మనిషి ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే ఆయన, మనం ఎక్కడున్నా ఏం చేసినా కానీ, ఏ ప్రజల మధ్యలో ఉన్నా కానీ, ఏ పరిస్థితిలో ఉన్నా కానీ, ఏ సమయంలో ఉన్నా కానీ, ఏ సందర్భంలో ఉన్నా కానీ, మనం చేయగలిగిన ఒకటే, ఏంటది? డూ ఆల్వేస్ ద గుడ్, డూ ఆల్వేస్ ద గుడ్. మంచిని నువ్వు చేస్తూ ఉండు. ఇదే మాటలు పొంది పౌలు గారు అంటున్నారు. ఏమంటారంటే, డోంట్ గెట్ టైర్డ్ ఆఫ్ డూయింగ్ వాట్ ఈస్ రైట్ అండ్ గుడ్. డోంట్ గెట్ టైర్డ్ ఆఫ్ డూయింగ్ వాట్ ఈస్ రైట్ అండ్ గుడ్ అంటే ఏంటి? సరి అయినటువంటిది, మంచిదైనటువంటిది నువ్వు ఎప్పుడైనా చేస్తూ ఉన్నప్పుడు నువ్వు అలసిపోకూడదు, నీరసించిపోకు అనేటువంటి విషయాన్ని ఇక్కడ కొంత పౌలు గారు తన యొక్క లేఖలు అంటూ ఉన్నాడు. కాబట్టి మనం జీవించేటువంటి ఈ సమయంలో మన జీవితం కొద్ది కాలమైనా కావచ్చు, ఎక్కువ కాలం బతకవచ్చు. దేవుని కృపణ, దేవుని దీవెన వల్ల మనం చేయగలిగింది ఏంటంటే, మనం ఎక్కడున్నా కానీ, ఏ ప్రజల మధ్యలో ఉన్నా కానీ, ఏ పరిస్థితిలో ఉన్నా కానీ, ఏ సందర్భంలో ఉన్నా కానీ, ఏ జీవిత దశలో ఉన్నా కానీ, చిన్నపిల్లలు అవ్వచ్చు, యవనములం అవ్వచ్చు, వృద్ధాప్యం ఉండొచ్చు, మధ్యవయస్కులమై ఉండొచ్చు, ఎటువంటి సందర్భంలో అయినా కానీ మంచిని మాత్రం చేయటం మనం మర్చిపోకూడదు. We need to do always the good.
దేవునికి ఇష్టమైన కార్యాలు చేయాలి, దేవునికి మహిమ కలిగే కార్యాలు చేయాలి, శ్రీసభ మేలు చేసే కార్యాలు చేయాలి. ఆ కార్యాన్ని ఇక్కడ ఈశాయి చేశాడు, అలాగే దావీదు మహారాజు చేశాడు. అందుకని వాళ్ళిద్దరి నుంచి ఒక నీతిగల రాజును తన కుమారుడు యేసు ప్రభుని దావీదు కుటుంబంలో పుట్టేలాగా తండ్రి దేవుడు చేశాడు. గట్టి చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ప్రియ సహోదరి సహోదరులారా, మనం గమనించవలసిన విషయం ఏంటంటే క్రీస్తు ప్రభు నీతిగల రాజు, నీతిగల రాజు అని మొదటి పట్టణంలో మనం వింటూ ఉన్న ఇరవై గ్రంథం ద్వారాగా. ఇక మనం గమనించే విషయం ఏంటంటే యేసు ప్రభు యొక్క ఆ తల్లి మరియమ్మ గారి యొక్క తల్లిదండ్రులు గమనించండి. ఇక్కడ అన్నమ్మ గారేమో లేవి గోత్రం చెందినటువంటిది. అన్నమ్మ గారు లేవి గోత్రం నుంచి వచ్చాడు. అలాగే జోక్యమ్మ గారేమో యోధా గోత్రం నుంచి వచ్చాడు. అలాగే యోసేపు గారేమో దావీదు గోత్రం నుంచి వచ్చారు, దావీదు వంశం నుంచి వచ్చాడు. అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు యోధా గోత్రం సింహం మహారాజు ఆయన. అలాగే యేసుక్రీస్తు లేవి గోత్రం నుంచి వచ్చినటువంటి ఒక యాజకుడు, ప్రవక్త యేసు ప్రభు. కాబట్టి ఈ విధంగా వంశాంకురుడు అయినటువంటి అన్నమ్మ గారి ద్వారాగా, జోకిం గారి ద్వారాగా, దావీదు మహారాజు ద్వారాగా యేసు ప్రభు తన యొక్క జీవితాన్ని చక్కగా ప్రజలకు ఉపయోగకరంగా మేలుకరంగా మలుచుకుంటూ ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, అలాగే మనం నాలుగో విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఏంటి నాలుగో విషయం అంటే ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఏంటంటే యెరూషలేము గురించి యాజకుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో యెరూషలేము పోగొట్టుకున్నటువంటి గౌరవాన్ని మళ్ళీ పొందుతుంది, మహిమను మళ్ళీ పొందుతుంది. రక్షకుడు మరలా ఆ రాజ్యాన్ని, ఆ యెరూషలేము నగరాన్ని, ఆ యోధా సామ్రాజ్యాన్ని మళ్ళీ పునర్నిర్మిస్తాను అని చెప్పంటూ ఉన్నాడు. అంటే కోల్పోయినటువంటి గౌరవం, కోల్పోయినటువంటి మహిమ, కోల్పోయినటువంటి ఘనత, కోల్పోయినటువంటి కృప, కోల్పోయిన కీర్తి మళ్ళీ యెరూషలేము నగరానికి తిరిగి వస్తుంది అని యాజక ప్రభు మాటిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇది నాలుగో విషయం మనం గమనించవలసింది. ఇదిగో ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం బాధలు పడుతూ ఉన్నామా, ఇబ్బందులు పడుతూ ఉన్నామా, శ్రమలు పడుతూ ఉన్నామా, శోధన పడుతూ ఉన్నామా, మన గౌరవం లేకుండా, మహిమ లేకుండా మనం జీవిస్తూ ఉన్నామా, అవమానంలో ఉన్నామా, నిరాశలో ఉన్నామా, నిస్పృహలో ఉన్నామా, అందరూ మనం నిందిస్తూ ఉన్నారా చేయని తప్పుకి, అందరం మన మీద దుమ్మెత్తిపోస్తూ ఉన్నారా చేయని పొరపాట్లకి. కాబట్టి భగవంతుడు మాటిస్తూ ఉన్నాడు, యెరూషలేముకు మాటిచ్చినట్లుగా మనకు కూడా మాటిస్తూ ఉన్నాడు. మరలా నీ గౌరవాన్ని నేను మళ్ళీ పునర్నిర్మిస్తాను, మరలా నీ భవిష్యత్తులో నేను నూతనీకరిస్తాను, పోగొట్టుకునే దానికైనా రెట్టింపు నీవు నీకు ఇస్తాను, రెట్టింపు కృప నీకు ఇస్తాను, రెట్టింపు ఆశీర్వాదం నీకు ఇస్తాను, రెట్టింపు మహిమ నీకు ఇస్తాను. భయపడొద్దు, ధైర్యంగా ఉండు, నీవు నన్ను వంటి పెట్టుకుని జీవించు, నన్నే ఆధారం చేసుకుని జీవించు, నాలో జీవించు, విశ్వాసం కలిగి జీవించు, నమ్మకం కలిగి జీవించు, భయభక్తులు కలిగి జీవించు, నిరాశతో జీవించు, నన్ను ప్రార్థనాపూర్వకంగా జీవించు, విశ్వాసం కోల్పోవద్దు ప్రియబిడ్డ అని యాభై ప్రభు రోజున నాలుగో విషయం ద్వారా మనకందరూ కూడా తెలియజేస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా. దేవుడొక్కడే నమ్మక పాత్రుడు, దేవుడొక్కడే నిరీక్షకు నిలువెత్తున దర్శనం. అలాగే భగవంతుడు మన పూర్వీకులు చేసినటువంటి పుణ్యాలను బట్టి మనల్ని కూడా దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఈశాయి చేసిన పుణ్యాన్ని బట్టి, అలాగే దావీదు చేసినటువంటి పుణ్యాన్ని బట్టి తన కుమారుడు యేసుక్రీస్తును ఆ దావీదు వంశంలో ఈశాయి ముద్దు నుంచి ఒక చిగురు పుట్టేలాగా దేవుడు ఏర్పాటు చేశాడు. అలాగే మనం కూడా మంచి పనులు చేస్తూ ఉండాలి. ఈ మంచి పనులే రాబోయే తరాల వారికి దీవెనలు, ఆశీర్వాదాలు, దేవుని కృప, దేవుని కరుణ కురిపించడానికి అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనం వాళ్ళు జీవించాలి. అలాగే మనం పోగొట్టుకున్న గౌరవం కావచ్చు, దీవెనలు కావచ్చు, అవకాశాలు కావచ్చు, కృప కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం ఏదైతే కోల్పోయామో, ఏదైతే వదులుకున్నామో, ఏదైతే మనం దూరం చేసుకున్నామో ఇతరుల ద్వారాగా, ఇతరులు కూడా కుళ్ళు కుట్ర కుతంత్రాల ద్వారాగా, వాళ్ళు చేసేటువంటి పన్నాగాల ద్వారాగా, వాళ్ళు చేసేటువంటి ఊడిపోటాల ద్వారాగా మనం పోగొట్టుకునే దీవులన్నీ కూడా భగవంతుడు తిరిగి రెట్టింపుకు ఇస్తానని చెప్పని భగవంతుడు మాటిస్తూ ఉన్నాడు. యోబుకు మాటిచ్చాడు, యోబు దీవెనలు పొందాడు, రెట్టింపు దీవెనలు పొందాడు యోబు కూడా. అలాగే మనం కూడా దీవెనలు పొందుతామని మన నమ్మకంతో, విశ్వాసంతో జీవిద్దాం. ఈ ఆగమన కాలం మొదటి వారంలో ఇప్పుడు విడారా. అలాగే రెండో పట్టణంలోకి వెళ్తూ ఉన్నాం. రెండో పట్టణం కూడా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. రెండో పట్టణాన్ని కొంత పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు రాసిన లేఖలో 3వ అధ్యాయము 12వ వచనం నుంచి 4వ అధ్యాయం 2వ వచనం వరకు మనం చదువుకుంటూ ఉన్నాం. గట్టిగా చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏంటి రెండో పట్టణం సారాంశం ఏంటంటే మనం చదువుతూ ఉన్నాం. ఏంటంటే మొదటి తెస్సలోనిక పత్రిక. ఈ మొదటి తెస్సలోనిక పత్రిక అనేది క్రీస్తు శకం ఏడి 51వ సంవత్సరంలో పౌలు గారు రాశారు. అంటే ఆయన రాసిన ఉత్తరాలన్నింటిలో కన్నా మొట్టమొదటిగా రాయబడిన ఉత్తరమే ఈ తెస్సలోనిక పత్రిక ఒకటో పత్రిక, రెండో పత్రిక. ఏంటి తెస్సలోనిక అనేటువంటి ఈ నగరం ఏంటంటే
ఆనాడు ప్రియబిడ్డలారా మాసిడోనియా రాజ్యంలో ఈ తెస్సలోనిక అనేటువంటిది ఒక పెద్ద మహానగరం ఇది. మరి ఈ నగరాన్ని ఎవరు నిర్మించారు అంటే అలెగ్జాండర్ చక్రవర్తి తనకు ప్రియమైనటువంటి చెల్లి పేరు మీదుగా తన చెల్లికి ఒక చక్కని బహుమతిగా ఇవ్వటం కోసమని తన పేరు తెస్సలోనిక ఆ పేరు మీదుగా ఒక మహానగరాన్ని నిర్మించి ఆ చెల్లికి బహుమతిగా ఇచ్చాడు. ఆ చెల్లి పేరును తెస్సలోనిక అనే ఆ నగరానికి పేరు పెట్టాడు. బిడ్డలారా సువార్తని బోధించాడు, సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏంటంటే తోటి యూదులే పౌలు గారి మీద నిందలు వేస్తూ ఉన్నారు, వరదలుతూ ఉన్నారు. పౌలు గారు బోధించే బోధన అసత్యమని, నిజాలు లేవని, అభూత కల్పనని, కలమని మాటలని చెప్పని పౌలు గారు ఎటువంటి అట్టు వెనకమాలే పని కట్టుకుని ఆ పౌలు గారు వెళ్ళినటువంటి నగరానికి వెళ్ళి ఆ పౌలు గారి మీద అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు, అందుకని పౌలు గారు ఎక్కువ రోజులు ఆ తెస్సలోనిక నగరంలో ఉండకుండా అక్కడ సంఘాన్ని స్థాపించి మళ్ళా వేరే సంఘానికి వెళ్ళిపోతూ ఉన్నాడు, వేరే నగరానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఏంటి ఈ తోటితో చేసేటువంటి పని ఏంటంటే కుళ్ళు కుట్ర కుటుంబరావుతో యేసుప్రభువుకి సువార్త విరివిగా ప్రచారం చేయబడుతుంది. పౌలు గారిని మహాశక్తివంతమైన ఆయుధంగా యేసుప్రభు ఎన్నుకున్నాడు అనే విషయాన్ని గ్రహించినటువంటి ఈ దుర్మార్గులైనటువంటి ఈ తోటి యూదులు ఏం చేస్తూ ఉన్నారు, పౌలు గారి పరిచర్యని అడ్డుకుంటూ ఉన్నారు. పౌలు గారు చేసేటువంటి పరిచర్యని దాని మీద బురదలుతూ ఉన్నారు. అన్ని తప్పుడు ప్రచారాలు చెప్పని తప్పుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. బిడ్డలారా, అందుకని పౌలు గారు ఏమంటూ ఉన్నారు ఇక్కడ పౌలు గారి మీద వేసిన నిందలు ఏంటంటే మొట్టమొదటి నింద ఏంటంటే అసలు పునరుత్థానం అనేది లేదు. ఈ దుర్మార్గులైనటువంటి తోటి యూదులు పౌలు గారి మీద వేసిన నింద ఏంటంటే పునరుత్థానం లేదు, దేర్ ఇస్ నో రెసరెక్షన్ అట్ ఆల్. అది మొదటి నింద. రెండవ నింద ఏంటంటే దేర్ ఇస్ నో సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్. యేసుప్రభువుకి రెండవ రాకడ లేదు, రాదు అనేటువంటిది వీళ్ళ వాదన, తప్పుడు ప్రచారం ఇది. పౌలు గారు ఏం చేస్తున్నాడు, యేసుప్రభువుకి రెండవ రాకడ ఉంది, పునరుత్థానం ఉంది, మీరు సిద్ధంగా ఉండండి, మీరు రెడీగా ఉండండి, మెలకువగా ఉండండి, నిరీక్షణగా ఉండండి అని తెస్సలోనిక సంఘస్థులకి పౌలు గారు బోధిస్తే వెనకమాల వచ్చినటువంటి ఈ తప్పుడు ప్రచార బోధకులు ఏం చేస్తున్నారంటే అసలు పునరుత్థానం లేదు, యేసుప్రభువుకి రెండవ రాకడ లేదు. ఉంటేనే రావాలి కదా, రెండవ రాకడ ఉందని పౌలు బోధించాడు కదా, ఉంటే రెండవ రాకడ రావాలిగా. కాబట్టి పౌలు బోధించేవన్నీ కూడా అబద్ధాలే, అసత్యాలే, అన్ని కూడా అభూత కల్పనలే, మీరు నమ్మొద్దు అని వాళ్ళు చెప్పడం ద్వారాగా ఈ తెస్సలోనిక సంఘస్థులందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు, విశ్వాసాన్ని వదిలిపెడుతూ ఉన్నారు, నమ్మకాన్ని విడిచిపెడుతూ ఉన్నారు, క్రీస్తుని దూరం చేసుకుంటూ ఉన్నారు, క్రీస్తులో వారు పొందిన జ్ఞానస్థానం దూరం చేసుకుంటూ ఉన్నారు. మళ్ళీ వారి పాల జీవితానికి అలవాటు పడిపోతున్నారు, శారీరక వాంఛలకు లోనవుతూ ఉన్నారు, శారీరక సుఖాలకు లోనవుతూ ఉన్నారు, వ్యభిచారానికి లోనవుతూ ఉన్నారు, శరీరాన్ని సంతృప్తిపరచుకోవడానికి అలవాటు పడిపోతున్నారు. మళ్ళీ అందుకనే ఇటువంటి పౌలు గారు రెండవసారి వాళ్ళ దగ్గర రావడానికి అవకాశం లేకపోయినప్పుడు కూడా ఉత్తరం రాసి వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నారు. ఇదిగో క్రీస్తు ప్రభు పేరు మీదుగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నారు, శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి మీరు ప్రయత్నం చేయబాకండి, శరీర వాంఛలకు మీరు లోను కాకండి, శరీరాన్ని మీరు అపవిత్రపరచుకోబాకండి అని పౌలు గారు చాలా స్పష్టంగా, చాలా రూఢిగా, చాలా కఠినంగా మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళతో బిడ్డలారా, సహోదరులారా, మన రెండో పట్టణం మనం చదువుతూ ఉన్నప్పుడు మనం గమనించే విషయం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటి విషయం పౌలు గారు వాళ్ళకి హెచ్చరించే విషయం ఏంటంటే మీరందరూ కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ సేవించుకుంటూ జీవించండి. సహోదర ప్రేమ మీ మధ్యలో ఉండాలా, సహోదర సహవాసం మీ మధ్యలో ఉండాలా. ఆ విధంగా మీలో మీరు ప్రేమించుకుంటూ సేవించుకుంటూ మిమ్మల్ని పిలిచినటువంటి భగవంతుడిని పేరు మీరు పరిపూర్ణ హృదయాలతో మీరు ప్రేమించండి. అది మొదటి విషయం తెస్సలోనిక ప్రజలకు పౌలు గారు ఇచ్చేటువంటి సందేశం. రెండో విషయం ఏంటంటే క్రీస్తు రెండవ రాకడ ఉంది, క్రీస్తుని రెండవ రాకడ ఉంది. కాబట్టి ఆ రెండవ రాకడ కోసం మీరు మనసా మాట కర్మణ మీరు సిద్ధపడండి, ఆ రెండవ రాకడ కోసం మీరు సిద్ధపడండి, నిందారహితంగా మీరు సిద్ధపడండి అని రెండో విషయం చెప్తున్నాడు. అలాగే మూడో విషయం ఏంటంటే శారీరకమైన వాంఛలకు మీరు లోను కాకండి, శరీరం తృప్తిపరచుకోవడానికి మీరు ఎప్పుడు కూడా ప్రయాసపడబాకండి, ప్రయత్నం చేయబాకండి. అది నాశనకరమైన ఆలోచన, అది నాశనకరమైనటువంటి ప్రయత్నం అని పౌలు గారు బోధిస్తూ ఉన్నారు. మరి నాలుగో విషయం ఏంటంటే ప్రభు మనల్ని కూడా పిలుచుకుంది దేనికోసమే అంటే పవిత్రంగా ఉండటం కోసమే. Jesus called us to be righteous. Jesus called us to be straightforward. నిజాయితీగా మనం ఉండాలని, రుజువత్వంతో ఉండాలని,
పవిత్రంగా ఉండాలని, నీతిగా బ్రతకాలని, పరిశుద్ధంగా మనం బ్రతకాలని, దేవునికి సాక్షిత జీవితాన్ని జీవించాలని, దేవుని సంబంధిత కుటుంబ సభ్యులుగా జీవించాలని, దేవుని బిడ్డలుగా జీవించాలని ఆ భగవంతుడు మనల్ని పిలుచుకున్నాడు క్రీస్తు ప్రభువు ద్వారాగా. కాబట్టి దేవుడు మనల్ని పిలుచుకున్న పవిత్రత వైపే, పాపం వైపు మనల్ని పిలుచుకోవాలి. కాబట్టి మీరు పాపాలు చేయబోకండి, తప్పులు చేయబోకండి. మరి ముఖ్యంగా శరీరం ద్వారాగా మీరు పాపాలని మూటగట్టుకోవద్దు అని చెప్పని ఈ రోజున 2వ పట్టణమైనటువంటి తెస్సలోనిక ప్రజలకు రాసిన ఉత్తరములో పునీత పౌలు గారు చాలా చక్కగా స్పష్టం చేస్తూ ఉన్నారు. ఈ 4 విషయాలను మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, మనం ఎప్పుడు కూడా పరస్పరంగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ సేవించుకుంటూ జీవించాలి. మొదటి విషయం అది. రెండో విషయం ఏంటంటే క్రీస్తు ప్రభువుకి 2వ రాకడ ఉంది. ఆయన చెప్పాడు, యేసు ప్రభు చెప్పాడు కాబట్టి అది తప్పనిసరిగా నిజమైనటువంటిది, సత్యమైనటువంటిది. ఆ ప్రభువుకి 2వ రాకడ ఉంది. ఆలస్యమైతే అవుతుందేమో కానీ రావటం మాత్రం స్పష్టంగా చెప్తున్నాడు. రావటం మాత్రం కరెక్ట్ గా ఉంటుంది. వస్తాడైనా భూమి ఆకాశాలను గతించిపోయినా గాని నా మాట మాత్రం నెరవేరకుండా పోదు అంటున్నాడు యేసుక్రీస్తు. మరి 3వ విషయం అంటే శరీరం అనేది నిష్ప్రయోజనం, శరీరం అనేది నాశనకరమైనటువంటిది. దాన్ని సంతృప్తిపరచుకోవడానికి మీరు ప్రయత్నం చేయబాకండి. అలాగే హృదయానుసారంగా మీరు జీవించండి. 4వ విషయం ఏంటంటే పవిత్రంగా ఉండమని భగవంతుడు మనకు పిలుస్తూ ఉన్నాడు. ప్రతి వ్యక్తి కూడా పవిత్రంగా ఉండాలి, ప్రతి మానవుడు కూడా పరిశుద్ధంగా ఉండాలి. దేవుడి బిడ్డ అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రభుని యొక్క కుటుంబ సభ్యులుగా మనం జీవించాలి. 2వ పట్టణంలో మనం నేర్చుకున్నటువంటి ఈ 4 విషయాలు మనం చాలా స్పష్టంగా, చాలా జాగ్రత్తగా మనం పరిశీలించుకుంటూ మన దైనందిన జీవితంలో ఈ 4 విషయాలు మనం గమనిస్తూ ఉండాలి. ప్రియబిడ్డలారా, మిగతా ఆ సువిశేషంలోకి వచ్చేస్తూ ఉన్నాం. సువిశేషంలో యేసు ప్రభు అంటూ ఉన్నాడు. లూకాసు సువార్త 21వ అధ్యాయము 25వ వచనం నుంచి 28వ వచనం వరకు మరియు 34వ వచనం నుంచి 36వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నాం. ఏమిటంటే యేసు ప్రభువుని యొక్క 2వ రాకడ. సామాన్య 32వ ఆదివారంలో మనం గమనించి ఉన్నాం. కడగతులు 32 ఆదివారం, 33 ఆదివారంలో కూడా కడగతులు గురించి మనం ధ్యానం చేసి ఉన్నాం. పోయిన ఆదివారం క్రీస్తు రోజు పండుగ ధ్యానం చేసి ఉన్నాం. అలాగే అంతకుముందు ఆదివారం ఏమో కడగతుల గురించి, అనగా మరణం ఉందని, తీర్పు ఉందని, అలాగే పరలోకం ఉందని, అలాగే నరకం కూడా ఉందని, ఈ 4 కడగతులు అంటారని మనం ధ్యానం చేసి ఉన్నాం. ఆ కడగతుల సమయంలో ఏం జరుగుతాయో, ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయని, సూర్యుడు ప్రకాశించడం ఆగిపోతాడని, చంద్రుడు మసకబారిపోతాడని, నక్షత్రాలు రాలిపోతాయని, అలాగే ఆకాశం ఉన్నటువంటి ప్రతి కాంతినిచ్చేటువంటి ప్రతిదీ కూడా రాలిపోతుందని, అని మనం అంతరిక్ష శక్తులు కంపిస్తాయని, భయంకరమైన దృశ్యాలు మనకు దర్శనమిస్తాయని యేసు ప్రభువుకి 2వ రాకడ సమయంలో అవి విన్నా మనం కడగతులు ఆ సందేశం విన్నప్పుడు ప్రజలారా. అదే విషయాన్ని ఇక్కడ యేసు ప్రభు మళ్ళీ స్పష్టం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువుకి 2వ రాకడ సమయంలో ఇవి జరుగుతాయి. ఇవన్నీ కూడా భయంకరమైన దృశ్యాలు జరుగుతాయి. భయంకరమైనటువంటి ఈ ఖగోళంలో, అంతరిక్షంలో జరుగుతాయి ఇవన్నీ కూడా. ఎందుకని చెప్తున్నాడంటే యేసుక్రీస్తు మనందరం భయపడతాను కాదండి ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. ఇవన్నీ మనకు ముందుగా చెప్పిన ఎందుకంటే భయపడతాను కాదు, మన కంగారు పెడతాను కాదు, మన ఆందోళన పరచడానికి కాదు యేసుప్రభు చెప్పేది. మనకు ధైర్యం నూరిపేయటం కోసం. ఇదిగో ముందుగా మీకు చెప్తున్నాను, మీరు సిద్ధపడండి, ధైర్యంగా ఉండండి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 2వ రాకడ దగ్గరికి వచ్చింది. మనుషు కుమారుడు మళ్ళీ 2వసారి ఈ భూలోకానికి వస్తూ ఉన్నాడు. మీరు సిద్ధపడండి, ధైర్యంగా ఉండండి అనే విషయాన్ని మనకి యేసుక్రీస్తు బోధిస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, ఏంటంటే మన 28వ వచనం మనం చదువుతున్నాం సువిశేషంలో. ఏంటో 28వ వచనము, ఇవి అన్నీ సంభవించినప్పుడు ధైర్యంతో తల ఎత్తు చూడండి. మీరు ఇవన్నీ సంభవించినప్పుడు మీ కళ్ళతో మీరు చూస్తున్నప్పుడు మీరు చేయడం పని ఏంటి? ధైర్యంతో తల ఎత్తి మీరు చూడండి. ప్రియబిడ్డలారా, తల ఎత్తి చూడటం అంటే ఇందులో ఒక గూఢార్థం, లోతైనటువంటి అర్థం ఉంది. ఏమిటి అర్థమయ్యంటే ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, తల ఎత్తి చూడటం, రేస్ అప్ యువర్ హెడ్, తల ఎత్తి పైకి చూడాలి. ఎవరు తల ఎత్తి చూడగలరు అంటే తప్పు చేయని వాడు మాత్రమే తల ఎత్తుకుని చూడగలడు. మొదటిది. సిద్ధపడిన వాడు మాత్రమే తల ఎత్తుకుని చూడగలరు. రెండవది. మూడోదంటే ఏంటి? యజమాని చెప్పినట్టుగా కరెక్ట్ గా 100% పరిపూర్ణంగా సిన్సియర్గా సీరియస్ గా సిద్ధపడినటువంటి సేవకుడు మాత్రమే తల ఎత్తుకుని చూడగలడు. తప్పు చేసిన వాడు ఎవరో కూడా తల ఎత్తుకుని చూడటానికి సాహసించరు, తల దించుకుని ఉంటారు తప్పు చేసిన వాళ్ళందరూ కూడా. ఇక్కడ యేసుప్రభు అనే మాట ఏంటి? తల ఎత్తుకుని మీరు పైకి చూడండి అంటే ఏంటి? మీరు సిద్ధపడిన వారైతే గనక, నిస్వార్థంగా ఉన్నవాళ్ళైతే గనక, ఏ తప్పు లేని వాళ్ళైతే గనక,
మీలో ఏ పాపం లేకపోతే గనక మీరు తల ఎత్తుకుని పైకి మనుష్య కుమారుని మీరు చూడండి అని యేసు ప్రభు అంటూ ఉన్నారు. తర్వాత 36వ వచనం మనం చదువుతూ ఉన్నాం. ఏమనుంది ఇక్కడ? మీరు రానున్నటువంటి ఆ సంఘటన నుండి రక్షణ పొందుటకును మనుష్య కుమారుని సమక్షమున నిలబడుటకును మీరు ఏం చేయాలి? బిడ్డలారా, మీరు సిద్ధపడి ఉండండి. మీరు మనుష్య కుమారుని ముందు మీరు నిలబడా. You have to stand in front of the Son of Man, in front of the throne of the Son of God. యేసు ప్రభువుకి సింహాసనం ముందు మనం నిలబడగలగాలి. ఈ కీర్తన 15వ కీర్తనలో భగవంతుడు అంటూ ఉన్నాడు ఏమని? ఆయన సన్నిధిలో, ఆయన మందిరమును, ఆయన పవిత్ర పర్వతం మీద ఎవరు నిలబడగలరు అంటే, నిందారహితముగా జీవించేవాడు, ధర్మమును పాటించేవాడు, హృదయపూర్వకముగా సత్యం పలికేవాడు, స్నేహితునికి కీడు చేయనివాడు, అలాగే ఇరుగు పొరుగు వారి మీద నిందలు మోపినవాడు, ఈ విధముగా అనేకమైనటువంటి పవిత్రమైనటువంటి కార్యాలు చేసేవాడు మాత్రమే దేవుని సన్నిధిలో, దేవుని పర్వతం మీద నిలబడగలరు అని భగవంతుడు ఈ రోజున 15వ కీర్తన చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ప్రభుని సమక్షంలో నిలబడుటకును మనం చేయవలసిన పనులు ఏంటంటే ఇక్కడ ప్రభు అంటూ ఉన్నాడు. కొన్ని ఉదాహరణలు ఇస్తూ ఉన్నాడు, ఆదర్శాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏలియా ప్రవక్త కూడా ప్రభు సన్నిధిలో నిలబడుతూ ఉన్నాడు. అంటే దేవుని సమక్షంలో, దేవుని ఎదుట నిలబడటం అంటే ఎంతో పవిత్రత, ఎంతో పరిశుద్ధత చేసిన వారు మాత్రమే నిలబడగలరు. ఇక్కడ ఏలియా ప్రవక్త ప్రభు ముందు నిలబడుతూ ఉన్నాడు. మొదటి రాజుల గ్రంథంలో 11వ వచనం మనం చూస్తూ ఉన్నాం. ఏలియా ప్రవక్త ప్రభు అంటూ ఉన్నాడు, ఏలియా కొండ మీదకి రా, నీతో మాట్లాడాలి, నా ముందు నిలబడు అంటూ ఉన్నాడు. ఏలియా ప్రవక్త కొండ కింద భాగంలో ఒక గోలో దాక్కుని ఉంటే ప్రభు దర్శనమిస్తూ అంటూ ఉన్నాడు, ఏలియా ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? రా, కొండ మీదకి రా, కొండ శిఖరాగిరికి రా, నేను నీతో మాట్లాడాలి అంటూ ఉన్నాడు భగవంతుడు. కాబట్టి ఇక్కడ దేవుని సమక్షంలో, దేవుని ముందు నిలబడటం అంటే పవిత్రత ఉండాలి, పరిశుభ్రత ఉండాలి, దేవుని యొక్క నీతి నిజాయితీ ప్రకారంగా జీవించగలగాలి, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కుమారుడిగా జీవిస్తే తప్ప మనం ఆయన సమక్షంలో, ఆయన ముందు నిలబడలేము. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, అలాగే మోషే ప్రవక్త కూడా సీనాయి కొండ మీద దేవుడితో ముఖాముఖిగా గడిపాడు. మోషే అంటూ ఉన్నాడు, ప్రభు ఏమని? మోషే కొండపైకి రా, నేను నీతో మాట్లాడాలి అని యాజకుడు మోషే ప్రవక్తను కూడా పిలుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరు, అలాగే అబ్రహాముతో కూడా దేవుడు ఒడంబడిక చేసుకునే సమయంలో, ఒప్పందం కుదుర్చుకునే సమయంలో కూడా అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు ముఖాముఖిగా. అలాగే వెళ్ళారా, హానోకుతో కూడా దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. హానోకు ప్రభుని యొక్క సహచరుడిగా ఉన్నాడు, ప్రభుతో కలిసి నడిచాడు హానోకు. కాబట్టి ఈ విధంగా బైబిల్ గ్రంథంలో నీతిమంతులు, పరిశుద్ధులు, పునీతులందరూ కూడా దేవుని సమక్షంలో ధైర్యంగా నిలబడగలిగారు. ఎంతో పరిశుద్ధంగా జీవించారు, ఎంతో నీతివంతంగా జీవించారు. కాబట్టి అంత పవిత్రమైన అంతస్తుకు వారిని భగవంతుడు పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా జీవించాలా, పవిత్రంగా జీవించాలా, దేవుని యొక్క నీతికి నిజాయితీకి కట్టుబడి జీవించాలా, దేవుని యొక్క మాట ప్రకారంగా జీవించగలగాలి. అలాగే క్రీస్తు ప్రభువుని యొక్క రెండవ రాకడ సమయంలో ఈ విధమైనటువంటి పవిత్రత జీవితాన్ని మనం జీవిస్తే తప్ప ఆ యేసు ప్రభువుని యొక్క రెండవ రాకడను మనం ఎదుర్కోలేము. ధైర్యంగా ఆ ప్రభువును మనం నిలబడలేము ప్రియబిడ్డలారా. అదే విషయాన్ని ఈరోజు ప్రభు అంటూ ఉన్నారు. కాబట్టి 24వ వచనం మనం చదువుతూ ఉన్నాం. లోకాసు సువార్త 21వ అధ్యాయంలోనే 34వ వచనం మనం చదువుతూ ఉన్నాం. ఏమంటున్నాడు యేసుక్రీస్తు? 34వ వచనంలో ఏమంటున్నాడంటే భగవాన్ యేసుక్రీస్తు చక్కని వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. ఏమంటున్నాడంటే ఆయన 34వ వచనంలో, తుచ్చ విషయాశక్తితోనూ, త్రాగుడుతోనూ, చీకులు జంతువులతోనూ మీరు మందమతులు కాక అప్రమత్తులై ఉండడు. ఇక మనం గమనించే విషయం ఏంటంటే, తుచ్చ విషయాశక్తితోనూ, త్రాగుడుతోనూ మందమతులు కాకుండా మనం జాగ్రత్తగా ఉండాలా, నిలకడగా ఉండాలా, మెలకువగా ఉండగలగాలి. అంటే ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే, తుచ్చ విషయాశక్తి అంటే ఏంటంటే మనం మన సమయాన్ని దేవుడి చేయండి, ఈ సమయాన్ని పనికిమాలిన విషయాల మీద ఎక్కువ సమయాన్ని కేటాయించేస్తూ ఉంటామా? వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ గురించి, మనకు ఉపయోగపడిన విషయాల గురించి, మనకు ప్రమాదకరమైన విషయాల గురించి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడుగా మాట్లాడుకోవడం గురించి, వాళ్ళ కుటుంబంలో ఏమైంది, వీళ్ళ కుటుంబంలో ఏమైంది, వాళ్ళ గురించి ఏంటనేటువంటి తుచ్చ విషయాశక్తి,
పనికిమాలిన విషయాలు, ఉపయోగమైన విషయాల గురించి మనం ఎక్కువ మనసు పెడుతూ ఉంటాం, సమయం ఎక్కువ కేటాయిస్తూ ఉంటాం. కాబట్టి అది పాపం. సమయం దుర్వినియోగిస్తూ ఉన్నాం. దేవుడు భగవంతుడు మనకి సమయాన్ని ఒక అమూల్యమైనటువంటి ఆ విధంగా మనకు అనుగ్రహించాడు. టైం ఈస్ వాల్యుబుల్. టైం ఈస్ వాల్యుబుల్. కాబట్టి ఆ సమయాన్ని మనం తుచ్చ విషయాశక్తితోనూ విందులు వినోదంతోనూ మందమతులు కాకుండా మనం జాగ్రత్తగా ఉండాలా, మెలకువ కలిగి జీవించాలి. మన సమయాన్ని అనవసరంగా వేస్ట్ చేసుకోకూడదు, వృధాగా గడిపేయకూడదు. అనవసరంగా పనికిమాలిన విషయాల కోసం, పనికిమాలిన కార్యాల కోసం, పనికిమాలిన ముచ్చట్ల కోసం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవడం కోసం మన సమయాన్ని అనవసరంగా దుర్వినియోగం చేసుకోకూడదు, సమయాన్ని కాలయాపన చేయకూడదు. కాబట్టి విలువైన విధముగా సమయాన్ని మనం గడుపుతూ ఉండాలని చెప్పని ఇక్కడ యేసు ప్రభు అంటూ ఉన్నారు. అలాగే ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే, బిడ్డలారా, సహోదరి సహోదరులారా, చాలా చక్కని విషయాలు మనం ఇక్కడ వింటూ ఉన్నాం. ఈ వాక్యం చివరి భాగంలో ఏంటది? మన సమయాన్ని వృధాగా గడపకుండా మనము యేసు ప్రభువునికి రెండవ రాకడను సమర్థవంతంగా ఎదుర్కోనివ్వకుండా, ఆ యేసు ప్రభువునికి రక్షణ పొందనివ్వకుండా, యేసు ప్రభువుని ముఖాముఖిగా దర్శించనివ్వకుండా, యేసు ప్రభువునికి పరలోక రక్షణ మనం పొందనివ్వకుండా మనకు ఆటంకాలుగా కొన్ని ఉన్నాయి. మనకి ఆ ఆటంకాలు ఏమిటంటే బిడ్డలారా, మొదటి ఆటంకము శరీరాన్ని తృప్తిపరుచుకోవటం. అది మొదటి ఆటంకం. శరీరానుసారంగా జీవించడం అది మొదటి ఆటంకం. కాబట్టి ఇక్కడ మన శరీరాన్ని మనం తృప్తిపరచుకోవడం అనేది పక్కన పెట్టేయనా? శరీరానుసారంగా జీవించకూడదు. శరీరం మనకు చెప్పే ప్రతిదీ కూడా మనం చేయకూడదు. శరీరం ఆశించే ప్రతి కోరికలు మనకు తీర్చకూడదు. అది మొదటి విషయం, అది మొదటి ఆటంకం. మనం దాన్ని దాటుకోవాలి, ఎదుర్కోవాలి. రెండో విషయం ఏంటంటే బిడ్డలారా, ఈ లోక పోకడల ప్రకారంగా మనం జీవించకూడదు. ఈ లోకం అనేక విధాలుగా మనం తప్పుతో పట్టిస్తూ ఉంది, చెడు మార్గం నడిపిస్తూ ఉంది. ఇది విశాలమైన మార్గం, ఇది నరకాన్ని చేర్చే మార్గం. ఇది యేసుమంటున్నారు, ఇరుకైన మార్గాన్ని మీరు నడవండి, అది మీకు పరలోక రాజ్యం చేకూరుస్తుంది, అది పరలోక రాజ్యం బహుమతి మీకు అనుగ్రహిస్తుంది. ఈ లోక పోకడల ప్రకారం మీరు జీవించబాకండి, ఈ లోకం నడిచినట్టుగా మీరు నడవబాకండి అని యేసు ప్రభు అంటూ ఉన్నారు. ఈ లోకం విశాలమైన మార్గం చూపిస్తుంది, అది నరకానికి మనకు దారి తీస్తూ ఉంది. అది రెండవ ఆటంకం మనకి. అలాగే మూడవ ఆటంకం ఏంటంటే మెటీరియలిజం. మెటీరియలిజం అంటే అర్థం ఏంటంటే, ఈ మార్కెట్ లో, ఈ ప్రపంచమైనటువంటి ఈ విశాలమైన మార్కెట్ లో మనకి ఎన్నో వస్తువులు కనిపిస్తూ ఉన్నాయి. కంటికి ఇష్టమైన వస్తువులు, ఇంపైన వస్తువులు, సౌందర్యవంతమైన వస్తువులు కనిపించేవన్నీ కూడా బంగారంలాగా ఉన్నాయి. మెరిసినంత బంగారం కాదు, మన జీవితాలు నాశనం చేకూర్చేటువంటివి. ఇవన్నీ కూడా ఈ మెటీరియలిజం. మనకు కనిపించినవన్నీ కూడా మనం కొనుక్కుంటూ ఉన్నాం. డబ్బులోనే ఆలోచించట్లేదు, అప్పు చేసేనే కూడా కొనుక్కుంటున్నాం, వాయిదాలు కొనుక్కుంటున్నాం. కాబట్టి మన జీవితం దుర్బలం అయిపోతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో మనల్ని పాడు చేసిన వస్తువు ఏంటంటే, మనల్ని నాశనం చేసేటువంటి వస్తువు ఏంటంటే మనకు ఉన్నటువంటి మొబైలే మనల్ని పాడు చేస్తూ ఉంది, మనల్ని ఇబ్బంది పాడు చేస్తూ ఉంది, మన జీవితం నాశనం చేస్తూ ఉంది. పరిశీలిస్తే కనుక ద హోల్ సొసైటీ ఈస్ ఎమర్జ్డ్ ఇన్ ద సోషల్ మీడియా. సోషల్ మీడియా అనేటువంటి ఈ మొబైల్ ఈ సంఘాన్ని ముంచేస్తూ ఉంది, సమాజాన్ని ముంచేస్తూ ఉంది, ఈ సొసైటీని గుక్క తిప్పుకోనివ్వడం లేదు బిడ్డలారా. కాబట్టి మనిషి తన మానవత్వం నుంచి దూరం అయిపోతున్నాడు, మనిషి తన హృదయం నుంచి దూరం అయిపోతున్నాడు, మనిషి తన నుంచి తను దూరం అయిపోతూ ఉన్నాడు, ఈ సోషల్ మీడియాకి ఆకర్షితుడైపోతూ ఉన్నాడు. కాబట్టి బిడ్డలారా, సహోదరి సహోదరులారా, వస్తు వినియోగం అనేది మనల్ని పాడు చేస్తూ ఉంది, మెటీరియలిజం అనేది మన నాశనం చేస్తూ ఉంది. కనిపించిన ప్రతిదీ కూడా మనం కొనుక్కుంటున్నాం, కనిపించిన ప్రతి వస్తువును మనం వినియోగించుకుంటున్నాం, మన జీవితం పాడైపోతుంది. ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి. కాబట్టి ఈ 4 విషయాలు కూడా మనకు క్రీస్తు యొక్క రెండవ రాకడ సమయంలో ఆయన రక్షణ మనం పొందనివ్వకుండా ఆటంకపరిచేటువంటి ఆటంకాలు ఈ 4 కూడా ప్రియబిడ్డలారా. మరి ముఖ్యంగా ఈ 4 మరి ముఖ్యమైనటువంటి ఆటంకం ఏంటంటే శరీరాన్ని తృప్తిపరచుకోవటం. ఇది మొదటిది, ముఖ్యమైనటువంటిది. ఈ శరీరాన్ని తృప్తిపరచుకోవటం అనేది ఎటువంటిదంటే కొంత పౌలు గారు అంటూ ఉన్నారు, మొదటి కొరింథీ పత్రికలోను, రెండవ కొరింథీ పత్రికలోను కొంత పౌలు గారు చాలా చక్కని మాట అంటూ ఉన్నారు. ఏమిటంటే మొదటి కొరింథీ పత్రికలో మనం చూస్తూ ఉన్నాం, 6వ అధ్యాయంలో 13వ వచనములో కొంత పౌలు గారు అంటూ ఉన్నారు, పొట్ట కొరకు అన్నము, అన్నము కొరకు పొట్ట అని ఇంకొకటి చెప్పవచ్చును, నిజమే. కానీ దేవుడు రెండింటినీ నాశనం చేయును. మానవ శరీరము వ్యభిచారము కొరకు కాదు, అది ప్రభుని మహిమ కొరకు, ప్రభువు దాని కొరకు. కాబట్టి మానవుని యొక్క శరీరం అనేది అన్నం కోసం కాదు, శరీర సుఖాల కోసం కాదు, వ్యభిచారం కోసం కాదు.
ఇట్ ఇస్ నాట్ ఫర్ ద కార్నల్ డిజైర్స్ దట్ మ్యాన్ లివ్స్. కాబట్టి మనిషి దేవుని కోసం జీవించాలా, ప్రభుని యొక్క రక్షణ కోసం మనం జీవించాలా అనేది ఇక్కడ మనకు పౌలు గారు చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అలాగే 15వ వచనంలో, మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో పౌలు గారు అంటూ ఉన్నారు, మీ శరీరములు క్రీస్తు దేహములోని అవయములను మీకు తెలియదా? క్రీస్తు దేహములోని అవయములను ఒక వేశ్య దేహము యొక్క అవయములుగా మీరు మార్చుతున్నారు, అది మీకు శాపము అని అంటూ ఉన్నాడు. అలాగే 19వ వచనంలో పౌలు గారు అంటూ ఉన్నారు, మీ శరీరము మీ యందు నివసించు పవిత్రాత్మకు ఆలయమని మీకు తెలియదా? కాబట్టి మన శరీరం అనేది పాపానికి నిలయం కాకూడదు, వ్యభిచారానికి నిలయం కాకూడదు, కార్నల్ డిజైర్స్ కి అది ఒక స్టోర్ హౌస్ కాకూడదు, అది దేవుని యొక్క నివాస స్థలం, అది పవిత్రాత్మ సర్వేశ్వరుని నివాస గృహం అది. కాబట్టి దాన్ని పవిత్రంగానే ఉంచాలి. పౌలు గారు చక్కగా విశదపరుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శరీరాన్ని తృప్తిపరచుకోవటం అనేది ఎటువంటిది అంటే ఉప్పు నీటిని త్రాగేటువంటి విధానం లాంటిది. సముద్రంలో ఉన్నటువంటి నీటిని, ఆ ఉప్పు నీటిని తాగిన కొద్దిగా తాగాలనిపిస్తుంది, తాగిన కొద్దిగా తాగవేస్తూ ఉంటుంది, తృప్తి కలగదు, దాహము చేరదు. అలాగే ఈ శరీర కోరికలు కూడా అంతే, ఈ శారీరకమైన వాంఛలు కూడా అంతే. కాబట్టి దేర్ ఇస్ నో ఎండ్, దేర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్, దేర్ ఇస్ నో కంటెంట్మెంట్ టు ద కార్నల్ డిజైర్స్. అందుకని మనం ఎప్పుడు కూడా శరీరం తృప్తిపరచుకోవడం ప్రక్కన పెట్టేసి ఆత్మీయమైన తృప్తి మనం పొందాలి, మానసికమైన తృప్తి మనం పొందాలి అని ఇక్కడ మనకు ప్రభు బోధిస్తూ ఉన్నాడు. అలాగే యోహాను సువార్త 4వ అధ్యాయంలో 3వ వచనం, 4వ వచనం, 13వ వచనం, 14వ వచనంలో యేసు మాట్లాడుతూ ఉన్నాడు. సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు, నీవు ఈ నీటిని త్రాగుతూ ఉన్నావు కదా, ఈ నీటిని త్రాగితే పదే ఈ నీటిని త్రాగాల్సి వస్తుంది నువ్వు, కానీ నేను ఇచ్చు ఈ నీటిని నువ్వు త్రాగితే గనక ఎన్నటికి నువ్వు దప్పెక్కుకొనవు, నీవు దప్పెక్కుకొనవు. కాబట్టి ఈ శరీర కోరికలు పదే తీర్చుకోవాలనిపిస్తుంది మనకి. కానీ ఆత్మీయ ఫలాలు, ఆత్మీయ జీవజలము మనం త్రాగితే మనకు సంతృప్తి లభిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకని ఈ శరీరం అనేది ఒక బలమైన ఆయుధము. ఇట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ వెపన్ దట్ గాడ్ గేవ్ టు us. At the same time, it is the weakest weapon. ఇది తుల్యమైనటువంటి అవయవం, ఇది తుల్యమైనటువంటి అవయవం, ఇది దుర్బలమైనటువంటి అవయవం, ఇది ఒక ప్రక్కనేమో శక్తివంతమైన అవయవం ప్రియబిడ్డలా. కాబట్టి ఈ శక్తివంతమైన అవయవం ఏంటంటే ఈ శరీరం ద్వారా కానీ మనం ప్రభుని స్తుతించగలం, ఈ శరీరం ద్వారా కానీ మనం ప్రార్థన చేయగలం, ఈ శరీరం ద్వారా కానీ మనం ప్రభుని యొక్క వాక్యాన్ని చదవగలం, ఈ శరీరం ద్వారా కానీ ప్రభుని యొక్క వాక్యాన్ని వినగలం, ఈ శరీరం ద్వారా కానీ పరిశుద్ధ కార్యాలు చేయగలం, ఈ శరీరం ద్వారా కానీ ప్రభునికి శాశ్వత జీవితాన్ని జీవించగలం. అందుకే ఇది శక్తివంతమైనటువంటి ఆయుధం. ఈ శరీరం ద్వారా కానీ మన పరలోక రాజ్యాన్ని సంపాదించగలం, ఈ శరీరం ద్వారా కానీ మన నరకానికి కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకని మనం గమనిస్తూ ఉన్నాం కదా, ఇప్పుడు ఫ్రాన్సిస్ షేవియర్ వారి యొక్క పవిత్రమైనటువంటి దేహాన్ని, భౌతిక దేహాన్ని, ఆయన పవిత్రమైనటువంటి రిలిక్స్ ని గోవాలో భక్తుల సందర్శనార్థం ఈ రోజులో పెట్టి ఉంచారు. ఏ విధముగా 100 సంవత్సరాలు అయింది ఆ మహానుభావుడు మరణించి, 100 సంవత్సరాలు అయింది ఆ మహానుభావుడు మరణించి. ఆయన దేహం అనేది ఒక పవిత్రమైన దేహంగా ఉంది, ఒక పవర్ఫుల్ వెపన్ గా ఉంది, భగవంతునికి ఇచ్చాడు. 100 సంవత్సరాలు అయినా కానీ ఇట్ రిమైన్డ్ అన్కరప్ట్. అది ఇంకా ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, చెడిపోలేదు, నాశనమే పోలేదు, కుళ్ళిపోలేదు, కృషించిపోలేదు. అది ఒక పవిత్రమైనటువంటి శక్తివంతమైన ఆయుధంగా భగవంతుడు వారికి అనుగ్రహించారు, ఫ్రాన్సిస్ జేవియర్ గారికి. అలాగే సకల పునీతులు, సన్మనస్కులు, నీతిమంతులు వీళ్ళందరూ కూడా పవిత్రమైన జీవితం జీవించారు. కాబట్టి ఆ శరీరం అది శక్తివంతమైన శరీరంగా మారిపోయింది. కానీ మనం మాత్రం ఈ శరీరాన్ని పనికిమాలిన విషయాల కోసం వినియోగించుకుంటూ ఉన్నాం, అపవిత్రమైనటువంటి కార్యక్రమాల కోసం ఉపయోగించుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ విధమైన ఆలోచన పని మానుకోవాలని చెప్పని, జాగ్రత్తగా వినియోగించుకోమని చెప్పని ఈ రోజున యేసు ప్రభు మనతో చెబుతున్నారు. బిడ్డలారా, సహోదరి సహోదరులారా, అందుకని మనం అంటూ ఉన్నాం కదా, శరీరాన్ని తృప్తిపరచుకోవడం ప్రక్కన పెట్టేసి ఆత్మను తృప్తిపరచుకోవాలి, మనసును తృప్తిపరచుకోవాలి. ఈ ఆత్మని, ఈ మనసును, ఈ హృదయాన్ని ఇందులో నివసించే క్రీస్తు భగవంతుడికి మనం అంకితం చేయాలా
అలా అంకితం చేసినప్పుడు ఆ క్రీస్తు భగవంతుడు మన ఆత్మను, మన శరీరాన్ని, మన దేహాన్ని, మన హృదయాన్ని పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి ఆ రెండవ రాకడ సమయంలో ఆ యేసు ప్రభుని ధైర్యంగా ఎదుర్కోవటానికి, ధైర్యంగా ఆయన స్వీకరించడానికి, ధైర్యంగా ముందు నిలబడటానికి, ధైర్యంగా ఆయన వచ్చేటప్పుడు తలెత్తి చూడటానికి మనకు అవకాశం ఉంటుంది. డిసెంబర్ 27వ తారీఖున మన క్రిస్మస్ పండుగ జరుపుకోబోతూ ఉన్నాం కాబట్టి క్రీస్తు భగవంతుడు పశువుల పాకలో 100 సార్లు 1000 సార్లు జన్మించిన దానికన్నా, పశువుల పాకలో జన్మించిన దానికన్నా మన హృదయంలో ఒక్కసారి జన్మిస్తే సరిపోతుంది. అది ఎంతో దీవెనకరం, ఆశీర్వాదకరం. ఆనాడు బిడ్డలారా, సహోదరి సహోదరులారా, బెత్లెహేం గ్రామంలో నివసించినటువంటి ఆ గృహస్థ బిడ్డలందరూ కూడా ఎవరు కూడా మరియమ్మ గారికి, జోజప్ప గారికి, బాలయేసుకి స్థానం ఇవ్వలేదు, స్థలం ఇవ్వలేదు. కాబట్టి మనమన్నా కానీ యేసుప్రభుకి స్థానం ఇద్దాం, యేసుప్రభుకి స్థానం ఇద్దాం. యేసుప్రభు మన హృదయంలో జన్మించాలా, మన జీవితంలో జన్మించాలా, మన కుటుంబంలో జన్మించాలా. ఆ విధంగా యేసుప్రభునికి జన్మదిన మహోత్సవం కోసం ఎదురు చూసి సిద్ధపడి నిరీక్షించే మనమందరము కూడా చక్కగా సిద్ధపడదాం, చక్కగా తయారవుదాం, చక్కగా ఆత్మీయ ఫలాలు పొందడానికి మనం ప్రయాసపడదాం. దేవుడు ఎల్లప్పుడూ కూడా మనం దీవించాలని, ఆశీర్వదించాలని మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం, ప్రయాసపడదాం. ఈ ఆగమన కాలం అంతా కూడా ఆ భగవంతుడు తన యొక్క చల్లని దీవెలు, ఆశీర్వాదాలు మనకు ఎల్లప్పుడూ అనుగ్రహించాలని నిండు మనసారా ప్రార్థన చేసుకున్నాం. తలవేశ్వర దయగల మా తండ్రి, ప్రేమ గల ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మా తండ్రి. ఇదిగో దేవా, ఈ ఆగమన కాలం మాకు అనుగ్రహిస్తున్న తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నా ప్రభువా, ఇదిగో తండ్రి, మీ కుమారుడు యేసుక్రీస్తు చారిత్రాత్మకమైనటువంటి ఘట్టము ఈ లోకములో మనుష్య అవతారమైనటువంటి ఆ శుభదినము కోసం మరలా మేము దాన్ని స్మరించుకోవటం కోసం దేవ మేము సిద్ధపడుతూ ఉన్నాం. డిసెంబర్ 27వ తారీఖున మీ కుమారుడు యేసుక్రీస్తు యొక్క జన్మదిన మహోత్సవాన్ని దేవా ఘనంగా జరుపుకోవడానికి, మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా జరుపుకోవడానికి మమ్మల్ని మేము ఆత్మీయంగా సిద్ధపరచుకుంటూ ఉన్నాం. మనం దీవించడం, ఆశీర్వదించండి. మీ కృపను మాకు అనుగ్రహించండి. మీ దీవెన మాకు దయచేయండి. మీ కృపాశీర్వాదం మాపై కమ్మరించండి ప్రభా. ఈ వాక్యం ప్రభా వింటూ ఉన్న బిడ్డలందరూ కూడా దీవించండి. ఈ వాక్యం ద్వారాగా ప్రభా ఎంతో మంది ప్రభా దేవ రక్షణ భాగ్యాన్ని పొందే భాగ్యాన్ని మరి వారికి అనుగ్రహించండి. ఈ వాక్యమును ప్రభా వారి హృదయంలో భద్రపరచండి నా తండ్రి. ఇదిగో నా తండ్రి, ఈ వాక్యాన్ని వినేటువంటి ప్రతి ఒక్కరికి వారి కుటుంబాల్లోనూ, వారి వ్యక్తిగతమైన జీవితాల్లోనూ ఆరోగ్యాన్ని ఇవ్వండి, శక్తినివ్వండి, బలాన్ని ఇవ్వండి, శాంతినివ్వండి, సమాధానం ఇవ్వండి, ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల ఇవ్వండి, ఆధ్యాత్మికమైనటువంటి విశ్వాస వికాసాన్ని ప్రసాదించండి. ఈ వాక్యం ద్వారాగా వారికి రక్షణ పొందే భాగ్యాన్ని అనుగ్రహించమని, మమ్మల్ని అందరూ కూడా మీకు బలపరచమని మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము తండ్రి. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.